హిందువులు పవిత్రంగా భావించే క్షేత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా, ఒక్కొక్కసారి మనం ఆ క్షేత్రాలకి వెళ్ళలేకపోయినా, ఆ క్షేత్రాల నుంచి తీసుకొచ్చే ప్రసాదాలు ఇచ్చినప్పుడు కూడా అంతే భక్తిభావంతో అయితే గనక ఆ ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారు. అయితే మనకి ఏపీకి వచ్చేటప్పటికి తిరుపతి ఎంత పుణ్యక్షేత్రమో, అదేవిధంగా మనకిక్కడ చూస్తే అన్నవరం కూడా, అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్ని కూడా అంతే భక్తి భావంతో స్వీకరిస్తూ ఉంటారు. అన్నవరం ప్రసాదానికి అంత ప్రాముఖ్యత అయితే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే, నిన్నటి రోజున అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్ని అయితే కొందరు భక్తులు కొనుక్కోవాలని వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇబ్బందికరమైన ఘటన అయితే ఎదురైంది. అంటే నార్మల్‌గా కొండపైకి వెళ్ళి దర్శనానంతరం అక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉంటారు. చాలామంది అలా కొనుక్కుంటారు. అలా కొండపైకి వెళ్ళలేని వారు కింద హైవే మీదుగా ప్రయాణించే వారికైతే గనక ఒక ప్రత్యేక కౌంటర్ అయితే ఉంటుంది. అన్నవరం సత్యదేవుని ప్రసాదం అయితే కింద హైవే దగ్గర చిన్న నమూనా ఆలయంలో దగ్గర కౌంటర్ వద్ద అమ్ముతూ ఉంటారు ప్రసాదాలైతే గనక. నిన్నటి రోజునైతే గనక రాత్రి అంటే జనవరి 24 ఈరోజు, నిన్న 23వ తారీఖు అయితే గనక రాత్రి 10:30, 11 గంటల మధ్యన అయితే గనక కొంతమంది భక్తులు అలా హైవే నుంచి ప్రయాణం చేస్తూ అక్కడ ఆగి ప్రసాదం కొనుక్కోవాలని అయితే గనక భావించి ప్రసాదం కొనుక్కోవడానికి వెళ్ళారు. అయితే వారికి ఊహించని ఘటన అయితే ఎదురైంది. ఆ ప్రసాదం ర్యాకుల వద్ద ఆ ప్రసాదం బుట్టలు పెట్టిన చోటంతా కూడా ఈ ఎలకలు అయితే గనక తెగ తిరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి వారు వెంటనే స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అది వీడియోను కూడా తీశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంటనే ఇది మొబైల్‌లో రికార్డ్ చేసి ఈ ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల, సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే అది భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో, దీనిపై వెంటనే అన్నవరం ఆలయ ఈవో త్రినాథరావు గారు వెంటనే స్పందించారు. అధికారులు వెంటనే స్పందించి ప్రసాదం నిల్వ చేసే క్యాబిన్‌లన్నిటికీ కూడా మరమ్మతులు చేయించారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బంది త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజు ఇద్దరిని కూడా తాత్కాలికంగా విధుల నుంచి అయితే తొలగించారు. అలాంటి ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం అనేది భక్తులకు తీవ్ర ఇబ్బందిని అయితే కలిగించింది. అంటే ఎవరో వెళ్ళి చూసి మొబైల్‌లో రికార్డ్ చేసి ఈవో దృష్టికి తీసుకువెళితేనే అప్పుడు స్పందించడం అనేది వేరే ఒక పద్ధతి అయితే, ముందుగానే ఇలాంటివి తీసుకోవాలి. ఆ సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యంగా వహించారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో ఎండింగ్‌లో పెడతాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అది ఎలాగనుకుంటున్నా ఏమో మనుషులు తినేది ప్రసాదం కొంటున్నారు కదా. ప్రసాదం మనుషులు తినే ప్రసాదం కదా. మరి హిందూ మతం సంగ్రహం మనుషులు తినే ప్రసాదం పంపిస్తారు.